నీ లోటును సరి చేసుకోగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన నీకు కావలసిన విధంగా ఆయన ఇస్తాడు. రక్షింపనేరకినట్లు యెహోవాస్తములు ఖర్చు కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ పాపములను దోషములు ఆయన అడ్డుకుంటున్నాయి. అందుకని నువ్వు కార్యములు చూడలేకపోతున్నావు, నువ్వు మేలు పొందలేకపోతున్నావు. అయితే ఇక్కడ పేతురు నేను జ్ఞానం తెచ్చానట్లేదు, ముందే చెప్పాడు. నా జ్ఞానం ఒట్టిది, నా జీవితం అంత ప్రయాసపడినందుకు వచ్చేవాడినైనాను. ప్రభువా, ఇదిగో ఈ చేపలు పడిన పట్టుకు నేను యోగ్యుడను కాను. సోదరుడా, దేవుడు చేసిన కార్యం బట్టి ఎప్పుడైనా పశ్చాత్తాపడినావా? ఎందుకు నువ్వు లోకంలో ప్రయాసపడతావు? ప్రయాసపడి భారం ఎందుకు మోసుకుంటావు? రా నా దగ్గర రాని ప్రేమతో పిలుస్తున్న దేవుడు, ఆయన చేతులు సాపుతున్న దేవుని చేతులకు నువ్వు వస్తే నీకెంత గొప్ప బాధ్యత, ఎంత ధన్యుడు అవుతావు. ఆ చేపలు అన్నీ పడినాయి, ఏం చేయాలా? బహుశా నేనైతే బుద్ధి లేనాడు కనుక ఆ చేపలను తీసుకుని అమ్ముకుని పెద్ద బిల్డింగులు కట్టి అద్దెకిస్తూ హాయిగా ఒక గద్ద పురుకు నిద్రపోయి సచ్చి నరకంలోకి పోయేవాడిని. కానీ నా పేతుడు అలా చేయలేదు. ఆ చేపలను అక్కడే విడిచిపెట్టాడు, పరిగెత్తుతున్నాడు, యేసు పాదముల మీద పడినాడు. సహోదరుడా, ప్రేమమైన దేవుడిని కేక వేస్తూ ఉండగా ఆయన పాద సందుకు వస్తావా? ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన పాదములు పడతావు. ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నేను యోగ్యుడను కాని ఈ మేలు పొందుటకు. ఎన్నిసార్లు దేవుడిని పట్ల కార్యములు చేసినాడు. కృతజ్ఞత కూడికలు పెడుతున్నావా? లేకపోతే దేవుని దగ్గర పోయి నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ప్రభువా, నిజముగా నేను యోగ్యుడను కానీ ఎప్పుడైనా చెప్పగలిగినావా దేవుని దగ్గర? ఇగో నా బిడ్డలు ఎంత దీవపడటానికి, ఎంత జ్ఞానం ఉండటానికి నేను కాదు ప్రభువా, మీ ప్రేమ, నేను తగను ప్రభు అని ఏడ్చావా? దేవుని దగ్గర పడి కన్నీరు కార్చావా? ఏమిటి ఈ ప్రార్థన? ఎప్పుడైతే ఏడ్చాడో భయపడవద్దు, నేను మనుషులను బట్టు జాగ్రత్తగా చేస్తాను. ఎందుకు నేను నన్ను ప్రేమించినట్టు తెలుస్తున్నా? ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం సంపాదించుకోవాలా, ఎలాగ పైకి రావాలా, అందుకు ప్రేమించలేదు. మనుషులను పట్టే వరకు ఉండాలి, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా ఉండాలి, దేవుని చేత ఓడబడే వరకు ఉండాలి, దేవుని ఆత్మ కలిగి దేవుని స్వభావంలోకి వెళ్ళి అనేకులను దేవుని చూపించే వరకు ఉండాలి, దేవుని జీవాన్ని కలిగి ఇతరులకు జీవాన్ని పంచిపెట్టే వరకు ఉండాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చెప్పినంత మాత్రం వీరు అలా మెట్లకు వెళ్ళలేరు కనుక వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. 12 మంది శిష్యుని తీసుకుని వెళ్ళి కొండ మీద కూర్చుని చెబుతూ ఉన్నాడు, అయ్యా వినండి, ఏ వినాలి? నేను మిమ్మల్ని లోకములకు ఉప్పుగా చేశాను, మీరు ఉప్పు సారాన్ని పోగొట్టుకోవద్దు. ఉప్పు లోకములకు ఉప్పుగా చేశాను, లోకం అంతా మీ ద్వారా రుచికరంగా ఉండాలి, వారికి లోకానికి మీరు రుచికరంగా ఉండండి.